ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ సంచలనం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పునరాగమనాన్ని అత్యంత శక్తివంతంగా చాటి చెబుతూ జగన్ 2.0 పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో 3,000 కిలోమీటర్లకు పైగా నడిచి అధికారాన్ని కైవసం చేసుకున్న చరిత్ర ఉన్న జగన్ ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగిస్తుండడం కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ అని చెప్పవచ్చు. ఈ పాదయాత్ర కేవలం ఒక నడక మాత్రమే కాకుండా రాబోయే ఎన్నికలకు ఒక బలమైన శంఖారావంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన రూట్ మ్యాప్ చూస్తుంటే జగన్ వ్యూహం ఎంతో పక్కాగా ఉందో అర్థమవుతుంది. ఈ పాదయాత్ర రాయలసీమ పుణ్యక్షేత్రమైన ఇడుకులపాయ నుంచి ప్రారంభమై ఉత్తరాంధ్ర అంచున ఉన్న ఈ ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. ఈసారి రూట్ మ్యాప్లో ప్రధానంగా కూటమికి పట్టున్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఆశించిన ఫలితాలు రాని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు, గుంటూరు జిల్లాలపై ఈసారి జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తారు. రాజధాని అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీదుగా ఆ యాత్ర సాగేలా ప్లాన్ చేయడం ద్వారా స్థానిక ప్రజలు మనోభావాలను తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థాయిలను తాకేలా రూపొందించిన ఈ మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ పాదయాత్ర ప్రారంభం వార్త తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమికి ఒక పిడుగు వంటి వార్తగానే పరిగణించింది. ప్రభుత్వం ఏర్పడి ఇంకా పూర్తి స్థాయిలో పాలన గడిలో పడకముందే ప్రతిపక్ష నేత ఇంకా ఇలా రోడ్డుపైకి రావడం కూటమి నేతలను కలవరానికి గురిచేసింది. గతంలో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు బదులు తీర్చుకోవడానికి ఈ యాత్రను జగన్ ఒక వేదికగా మలుచుకోబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్ర రూపుదిద్దుకోనుంది. ఒక్కో అడుగు వేస్తూ ప్రజల కష్టాలను వింటూ సాగే ఈ ప్రయాణం కూటమి ఓటు బ్యాంకులను చీల్చే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ పాదయాత్రలో జగన్ 2.0 శైలి గతానికి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా రచ్చబండ కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలతో ముఖాముఖి చర్చలు జరుపనున్నారు. ప్రతి గ్రామంలోనూ స్థానిక సమస్యలపై చర్చిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ప్రజాక్షేత్రంలో జగన్ దూకుడు పెంచడం వల్ల కూటమి నేతలు కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. జగన్ అడుగులు ఎక్కడ పడితే అక్కడ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ పాదయాత్ర గమ్యం ఎటువైపు సాగుతుందో, ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. ఈ పరిణామం నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.